కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మాసం అంతా కూడా మనందరికీ చాలా సంతోషకరమైన మాసం కదా. ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆనందమే, ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆరాధనే. అయితే ఇలాంటి క్రిస్మస్ మాసంలో బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే కొంతమంది వ్యక్తులు మనకి ఈ క్రిస్మస్ మాసంలో చాలా ఆదర్శవంతంగా కొంతమంది వ్యక్తుల్ని మనం చూడవచ్చు. అందులో క్రిస్మస్ అనగానే మనకి గుర్తొచ్చే కొన్ని క్యారెక్టర్లు చెప్తారా ఎవరైనా? క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చే కొంతమంది వ్యక్తులు. మొట్టమొదటగా మనకి గుర్తొచ్చేది ఎవరు? యేసయ్య. ఇంకా మరియమ్మ. ఓకే, ఎస్. ఇంకా యోసేపు. ఇంకా చెప్పాలి మీరు అందరూ. నక్షత్రం, గుడ్, జ్ఞానులు, గొర్రెల కాపరులు కదా. ఇలాగా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు పుట్టిన ఆ సందర్భంలో వారి బాధ్యతలను వారు చక్కగా నిర్వర్తించారు. క్రైస్తవులుగా ఉన్న మనము కూడా మన ఆత్మీయ యాత్రలో మన బాధ్యతని చక్కగా నిర్వర్తించే వారముగా మనం ఉండాలి. వారి జీవితంలో కొన్నిసార్లు అది చాలా కష్టమైన పరిస్థితి. ఏ స్త్రీ వివాహం కాకుండా గర్భవతి అయిందంటే ఎవరు ఒప్పుకుంటారు కదా? అది చాలా భయంకరమైన పరిస్థితి, చాలా వేదనకరమైన పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభు కొరకు ఆ వేదనని అనుభవించింది, ఆ బాధని భరించింది మరియా అనే యవనస్తురాలు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక కొంతమందిని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఈ సమయంలో. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివితే, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ సందర్భము మనందరికీ కూడా తెలిసిందే కదా. ఈ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మరియా అంటుంది, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆమెకి అప్పటికి వివాహం అవ్వలేదు, కానీ ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. ఎప్పుడైతే ఆ విషయము ఆమెకు తెలిసిందో, ఎప్పుడైతే దూత ఆమెకు ఆ విషయాన్ని చెప్పారో, ఇప్పుడు ఆమె అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని చిత్తానికి లోబడింది మరియా. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని చిత్తం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మనం అనుకున్నదే జరగాలి, అలా జరిగితే చాలా బాగుంటుంది మన జీవితంలో అనుకుంటాం కదా. ఏదైనా సరే కష్టపడడానికి మనం ఇష్టపడం. ఏదైనా సరే కొంచెం బాధ మన జీవితంలో వచ్చినప్పుడు అమ్మో నాకెందుకు ఈ బాధ అనుకుంటాం. కొంచెం శ్రమ మన జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు అమ్మో నాకెందుకు ఈ శ్రమ అని మనం అనుకుంటాం. ఇక్కడ మరియ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే గనక ఆమె ఏమంటుందంటే, నీ దాసురాలను నేను నీ చిత్త ప్రకారమే. ఏమంటుందండి అక్కడ? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్న మనము కూడా దేవుని సన్నిధిలో దేవునితో ఒక మాట ఏం చెప్పాలో తెలుసా? ప్రభువా, నీ మాట ప్రకారం నా జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే గనక మనం ఏమనుకుంటాము అంటే, మన ఇష్టం, మన స్వచిత్తం జరగాలి, మనకి ఎలాగైతే ఇష్టమో అలాగే మన జీవితంలో జరగాలి అనుకుంటాం. అందుకే చాలాసార్లు మన జీవితంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటాం.
చాలాసార్లు మన జీవితంలో దెబ్బలు తింటాక గల కారణం ఏంటి అంటే మన స్వచిత్తం, మన స్వయిష్టం జరగాలి అని అనుకుంటాం. కానీ మరియా అప్పుడు ఆమెను అందరూ నిందిస్తున్నారు. ఎన్ని నిందలేసి ఉండవచ్చు ఆవిడ మీద ఆలోచన చేయండి. ఈమె ఏదో తప్పు చేసింది, ఈమె ఏదో పాపం చేసింది, చేయకూడని పని ఏదో చేసింది, అందుకే ఈమె జీవితంలో ఇలా జరిగి ఉండవచ్చు అని లోకమంతా కోడై కోస్తున్న ఆ సమయంలో ఆమె అంటుంది, ప్రభువా నేను నీ దాసురాలను ప్రభువా, నీ చిత్తమే నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి ప్రభువా అని మరియా తను తాను ప్రభువుకి అర్పించుకుంటుంది, తను తాను ప్రభువుకు సమర్పించుకుంటుంది. ఈరోజు మన జీవితంలో మనం మరియ వలె ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఈరోజు దేవుని కోసం ఏదైనా ఒక నింద పడవలసి వచ్చినప్పుడు, దేవుని కోసం ఏదైనా ఒక సమస్యని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు మరియ వలె మనం జీవించగలుగుతున్నామా? ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ఆమంటుంది, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అసలు ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి. మనం ఆలోచన చేస్తే అక్కడ ముందు వచనాలు మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, చూడండి 26వ వచనం, 6వ నెలలో 1వ అధ్యాయం 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఏ వ్యక్తి అయితే ప్రభు చిత్తానికి లోబడతారో, ఏ వ్యక్తి అయితే ప్రభు చిత్తానికి సమర్పించుకుంటారో, ఏ వ్యక్తి అయితే ప్రభు చిత్తానికి ఒప్పుకుంటారో అలాంటి వాళ్ళ జీవితంలో మనం ఆలోచన చేస్తే దేవుని కృప తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఏం తోడుగా ఉంటుంది? మనం అనుకుంటాం, అమ్మో ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నాను, ఈ శ్రమలు నేను అనుభవించలేకపోతున్నాను అని మనం అనుకుంటాం చాలాసార్లు. కానీ నువ్వు అలాంటి శ్రమలు నువ్వు అనుభవిస్తున్న వ్యక్తివైతే, దేవుని చిత్తానుసారంగా నువ్వు లోబడుతున్న వ్యక్తివైతే నా ప్రభు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళకంట ఆయన కృప తోడుగా ఉంటుందంట. ఇప్పుడు మరియా తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుంది, మరియా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది. అది శ్రమ అయినా బాధ అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి మరియా నిలబడింది. అలాంటి పరిస్థితులు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మరియా నువ్వు భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. ఏం పొందిందంట? దేవుని వలన నువ్వు కృప పొందితివి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఈ సంవత్సరాంతంలో ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏదైనా ఒక శ్రమ గుండా, నింద గుండా, అవమానం గుండా నువ్వు వెళ్తున్నావేమో, నా ప్రభు చెప్తున్నాడు, భయపడకు, నా కృప నీకు తోడుగా ఉంది. హల్లెలూయా. ఎవరి కృప తోడుగా ఉంది? దేవుని కృప మరియకి తోడుగా ఉంది. దేవుని కృప ఎలాగైతే మరియకి తోడుగా ఉందో, ఈ సంవత్సరాంతంలో నా ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు తోడై ఉండును. హల్లెలూయా. నా కృప నీకు తోడుగా ఉంది. పౌలుతో అంటున్నాడు, పౌలుతో ఏమంటున్నాడు దేవుడు? నా కృప నీకు చాలును. ఆయన కృప ఉంటే చాలండి మనకి ఈ లోకంలో. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, ఏది మనతో ఉన్నా లేకపోయినా, ఏమి మనకి తినడానికి ఉన్నా లేకపోయినా, మన జీవితాన్ని మంచిగా మనం ముందుకు లీడ్ చేయగలం. ఎప్పుడో తెలుసా? ఆయన కృప ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లోకంలో మనం ఆలోచన చేస్తే విస్తారమైన ధనం ఉంది చాలామందికి, విస్తారమైన కోట్లు ఆస్తుంది, అయినా సరే హ్యాపీగా తినడానికి వాళ్ళకి ఆరోగ్యం లేదే, హ్యాపీగా తినడానికి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం లేదే. ఏమీ మనకంత ఆస్తిపాస్తులు ఎక్కువగా కోకొల్లలుగా లేకపోయినా మనం క్షేమంగా తింటున్నాము అంటే, మనం క్షేమంగా బ్రతుకుతున్నాము అంటే దేవుని కృప కాదంటారా? ఆలోచన చేయండి.
ఏమున్నా లేకపోయినా మనము క్షేమంగా, ఒకవేళ చిన్న ఇంటిలోనే, ఇరుకు ఇంట్లోనే, అద్దింట్లోనే మనం ఉంటున్నా సరే మనము క్షేమంగా భద్రపరచబడుతున్నామంటే దేవుని కృప కాదంటారా? ఈరోజు చాలామంది ఏవేవో చూసి నాకు అలా ఇవ్వలేదు, నాకు ఇలా జరగలేదు, నాకు అది చేయలేదు దేవుడు అని ఒకవేళ దేవుని మీద గొనుగుతున్నామేమో. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నా కృప నీకు చాలు. ఇక్కడ అంటున్నాడు, మరియా నువ్వు భయపడకు, నువ్వు దేవుని కృప పొందితివి. చిన్న వయసు అండి మరియకి, మనకలా పెద్ద వయసు ఏమీ రాలేదు. చాలా చిన్నపిల్ల, టీనేజ్లో ఉన్న ఆ అమ్మాయితో దేవుని దూత అంటుంది, మరియా నువ్వు భయపడకు, దేవుని వలన నువ్వు నిజంగా దేవుని కృప పొందిన వ్యక్తివైతే గనక పరిస్థితులను చూసి నువ్వు భయపడవు. నువ్వు నిజంగా దేవుని కృపచేత నడిపించబడుతున్న వ్యక్తివైతే గనక నీకు వచ్చే సమస్యలను చూసి నువ్వు కృంగిపోవు. నువ్వు ఎలాగుంటావో తెలుసా? ధైర్యంగా ఉంటావు. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలుగా ఉన్న మనము ఎలాగుంటామో తెలుసా? సింహము వలె ధైర్యంగా ఉంటాము. ఏ సమస్య అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ బాధ అయినా సరే, అది ఆరోగ్య సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, లేకపోతే ఏదైనా ఆర్థికపరమైన సమస్యలైనా, ఏదైనా సరే నువ్వు ఎలాగుంటావంటే ధైర్యంగా ఉండగలుగుతావు. ఎప్పుడు అంటే దేవుని కృపను నీవు పొందుకున్నావా? దేవుని కృపను పొందుకున్న నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. మరియతో అంటున్నాడు దూత, మరియా నువ్వు భయపడకు, దేవుని కృపను నువ్వు పొందుకున్నావు. లోకం ఏదో అనుకుంటుందని, లోకం హింసిస్తుందని, లోకం నిందిస్తుందని నువ్వు భయపడకు. ఎందుకో తెలుసా? నీవు దేవుని కృపను పొందుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, అంటున్నాడు కదా, అదే లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివితే, అందుకు మరియా, చూడండి మరియా భయపడిపోయి అంటుంది, అందుకు మరియా, అయ్యా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా, హల్లెలూయా. మరియ జీవితంలో ఒక అద్భుతం జరగడానికి, మరియ జీవితంలో ధైర్యం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆమెను పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుందంట. ఈరోజు నీ శ్రమల్లో నువ్వు భయపడిపోతున్నావంటే పరిశుద్ధాత్ముడు నీలో లేడేమో ఆలోచన చెయ్యి. ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నారు? ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు? ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఉపవాస ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు, మనందరము కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నడిపించబడే వారముగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఆమె ఏమంటున్నాడండి అక్కడ? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక నీవు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దాని ముందు మాట అంటుంది కదా, అందుకు మరి నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. మరియ జీవితంలో అద్భుతం ఎలా జరిగింది? మరియ జీవితంలో ఒక నూతన కార్యం ఎలా జరిగింది అంటే, ఆమె మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంట. హల్లెలూయా. నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలా, నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాల, నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. ఈ క్రిస్మస్ మాసంలో ప్రభువు చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావా? నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావా? దేవుని ఆత్మతో నింపబడి అన్య భాషలు నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఆలోచన చేయి. దేవుని వాక్యం అంటుంది, మరియా
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందంట. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుందంట. ఎప్పుడైతే మరియ పరిశుద్ధాత్మను పొందుకుందో, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుందో, ఇప్పుడు ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆమెలోంచి లోకరక్షకుడు బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తివైతే గనక నీలోంచి అనేక మంది బయలుదేరతారు. నీవు మాట్లాడితే చాలు అనేక మంది రక్షించబడతారు. నువ్వు సాక్ష్యం ఇస్తే చాలు అనేక మంది మందిరానికి నడిపించబడతారు. నువ్వు మాట్లాడితే చాలు అనేక మంది ప్రభు వైపుకి ఆకర్షితులవుతారు. ఎప్పుడో తెలుసా? నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. కొన్నిసార్లు మన అవతల వ్యక్తికి మనం సువార్త చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు. కానీ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివైతే కనుక వాళ్ళ సమస్య ఏంటో నువ్వు చెప్పగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తావు? అవతల వ్యక్తి ఏ సమస్యతో ఉన్నాడో నీకు తెలియదు. అవతల వ్యక్తి ఏ బాధలో ఉన్నాడో నీకు తెలీదు. నీవు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివైతే గనక అవతల వ్యక్తికి, నీ పొరుగు వారికి నువ్వు సువార్త చెప్తున్నప్పుడు, నీ పొరుగు వారికి క్రీస్తు ప్రేమను చెప్తున్నప్పుడు, వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారో ప్రభు నీ నోటితో పలికిస్తాడు. వారు ఏ బాధలో ఉన్నాడో ప్రభు నీ నోటితో పలికిస్తున్నప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మీకు మేమేమీ చెప్పలేదు కదా, మీకు ఎలా తెలిసింది అంటే మనం చెప్తాం అప్పుడు పరిశుద్ధాత్మ వలన ఇది సాధ్యమైంది అని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరము మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మరియని పరిశుద్ధాత్మ చేత ఆమె నింపబడింది. సర్వోన్నతుని శక్తి ఆమెను ఏం చేసిందంట? కమ్ముకుంది. ఈరోజు మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఈరోజు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. చూడండి, రెండవ వ్యక్తిని మనం ఆలోచన చేస్తే, రెండవ వ్యక్తి ఎవరో తెలుసా? యోసేపు. చెప్పండి, యోసేపు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోసేపు ఎలాగున్నాడంటే, మరియా ఇప్పుడు ఒక నిందన అనుభవిస్తుంది. ఎవరి కోసం? ప్రభువు కోసం మరియ ఒక నిందన అనుభవిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే యోసేపుని చాలా హేళన చేసి ఉంటారు కదా. ఇదే సందర్భం ఇప్పుడు మన లోకంలో కనుక ఒకవేళ ఇలా జరిగి ఉంటే యోసేపుని ఏమంటారు? ఒరే నీ పెళ్ళం ఇంకొకరితో ఇలాగరా తప్పు చేసిందిరా, చాలా భయంకరంగా మాట్లాడతారు ప్రియులారా లోకం. కానీ అలాంటి మాటలన్నిటినీ కూడా యోసేపు భరించాడు. మరియకి శ్రమలో యోసేపు ఎలాగున్నాడు తెలుసా? తోడుగా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొన్నిసార్లు సేవకులు శ్రమ అనుభవిస్తున్నప్పుడు, సేవకుడు బాధను అనుభవిస్తున్నప్పుడు, సేవకుడు పరిచర్య విషయంలో అనేక రకమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సేవకులకి తోడుగా ఉండేవారముగా ఉండాలి, యోసేపు వలె. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. ఏ పురుషుడు చేర్చుకుంటాడండి? ఎవరు చేర్చుకుంటాడు? ఎవరైనా చేర్చుకుంటాడా? అక్కడ పై వచనంలో మనం చదివితే అంటున్నాడు కదా, చూడండి 24 కదా, 20వ వచనం మనం చదివితే 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. మనమైతే ఏం చేస్తాం? ఇలా ఎందుకు చేసింది ఈమె అని వెంటనే పంచాయతీ పెడతాం కదా. కానీ యోసేపు నీతిమంతుడు ప్రియులారా. యోసేపు ఏం చేశాడు తెలుసా? ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. మనకలాగా మన వలె టామ్ టామ్ చేయలేదు యోసేపు. యోసేపు మనకలాగా అవసరమైతే ఏదేమైనా సరే పరువు తీసేస్తాను. మనం ఇలాగే ఆలోచిస్తాం మనుషులుగా. ఎలా ఆలోచిస్తాం? నన్ను ఇంత అవమానపరుస్తారా, నన్ను ఇలాగా
ఇలా ఇంతలా చేస్తుందా ఆమె అని చెప్పి మనం ఏం చేస్తామంటే, రండి మీ పెద్దలను తీసుకురండి, మా పెద్దలను తీసుకురండి, పెద్దల్లో కూర్చోబెడదాం అంటాం కదా మనమైతే మనుషులంగా. కానీ యోసేపు ఆలోచించుకుంటున్నాడంట, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను, రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఎప్పుడైతే యోసేపు రహస్యంగా మరియని విడిచిపెట్టేయాలని ఆలోచన చేస్తున్నాడో, మన ఆలోచనలు ప్రభు ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటి ఆలోచన చేస్తున్నావో ఈరోజు, ఎవరి కొరకు ఎలాంటి దురాలోచనలు నువ్వు చేస్తున్నావు, ఎవరి కొరకు ఎలాంటి మంచి ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు అనుకోవచ్చు, నా ఆలోచన నా భర్తకు తెలియదు, నా ఆలోచన నా భార్యకు తెలియదు, నా ఆలోచన నా బిడ్డలకు తెలియదు, నా ఆలోచన సేవకునికి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆలోచనలు ఎరిగిన దేవుడు. అందుకే నీవు నేను ఆరాధన చేసే మన దేవుడు పేరేంటో తెలుసా? ఆలోచనకర్త. ఏం పేరండి ఆయన పేరు? ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్పే దేవుడికి నువ్వేం ఆలోచన చేస్తున్నావో ఆయనకి తెలీదా? నీకు నీ శ్రమలో ఆలోచన చెప్పే దేవుడు, నీ బాధలో ఆలోచన చెప్పే దేవుడికి నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో ఆయనకి తెలీదా? యోసేపు ఆలోచన నా ప్రభువుకు తెలిసింది. యోసేపు ఆలోచిస్తున్నాడు, ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. వెంటనే ఆ రహస్యమైన ఆలోచన దేవుడికి తెలిసి, యోసేపు రహస్యంగా ఆలోచిస్తున్న ఆలోచన ప్రభువుకు తెలిసి, ప్రభు వెంటనే దూతను పంపించాడు. పంపించేమన్నాడు చూడండి, ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక ఆమె ఎలాగుందో తెలుసా? అతను ఎలాగున్నాడో తెలుసా? రహస్యంగా వదిలేయాలనే ఆలోచన కలిగినప్పుడు ప్రభు దూత అతని దగ్గరికి వెళ్ళి, యోసేపు నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన తప్పు, భయపడకు. మనమైతే, ప్రభువా నాకొద్దు ప్రభువా, ప్రభువా లోకంలో ఈ ఏమంటారండి దాన్ని, అవమానాన్ని నేను భరించలేను ప్రభువా, పలానా వ్యక్తికి ప్రదానం చేయబడిన ఆ అమ్మాయి పలానా వేరే వ్యక్తితో తప్పు చేసిందంట, పాపం చేసిందంట, ఆమె గర్భం ధరించిందంట, అంటే అది చాలా అవమానం ప్రభువా అని చెప్పి మనం చెప్తాము. కానీ యోసేపు దేవుని మాటకు విధేయత చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు లోబడ్డాడు యోసేపు. ఈరోజు ఈ క్రిస్మస్ మాసంలో దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా మనం ఉంటున్నామా? యోసేపు వలె దేవుని మాటకి విధేయత చూపించే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ ఆలోచన చేస్తే, మరియ ఒకవైపు నిందను అనుభవిస్తే, మరియ అనుభవించే ఆశ్రమలో యోసేపు పాలి భాగస్థుడయ్యాడు. ఈరోజు లోకములో మన సేవకులు పడుతున్న బాధలకి, మన సేవకులు కొన్నిసార్లు అనుభవిస్తున్న వేదనలకి మనం కనీసం వారికి సహకారులుగా, తోడుగా మనం ఉండగలుగుతున్నామా? యోసేపు వలె ఆలోచన చేయండి. నాకెందుకులే, పాస్టర్ గారు చూసుకుంటారులే, నాకెందుకులే, సేవకురాలు పడుతుందిలే బాధలు అని ఒకవేళ మనం అలా ఉంటున్నామేమో. యోసేపు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. యోసేపు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అంటున్నాడు కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని దూత అంటున్నాడు, యోసేపు ఇప్పుడు ఆ శిశువు మరియా ప్రసవించేసింది. ఇప్పుడు యోసేపుతో చెప్తున్నాడు, జాగ్రత్తగా నువ్వు తీసుకెళ్ళిపోయి నేను చెప్పు వరకు మీరు అక్కడనే. ఎవరుంటారండి అసలు? ఎవరుంటారండి తోడు? మరియకి తోడు ఎవరుంటారు? యోసేపు ఏ పురుషుడైనా అలా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ అలాంటి కష్ట క్లిష్ట సమయాల్లో కూడా యోసేపు మరియకి ఎలాగున్నాడు?
తోడుగా ఉన్నాడు. శ్రమల్లో ఒక మాట చెప్పాలంటే శ్రమలో పాలిభాగస్థుడిగా ఉన్నాడు మరియకి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు శ్రమలలో మనము కూడా పాలిభాగస్థులం అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి లోబడే విషయంలో, దేవుని మాటకు లోబడే విషయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. చూడండి, మరలా ప్రభు దూత యోసేపు చెప్తుంది, హేరోదు చనిపోయాడు, నువ్వు ఇప్పుడు ఆ తల్లిని శిశువుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళిపోవాలంటే ఏది చెబితే అది యోసేపు చేస్తున్నాడు. దేవుని మాటకు లోబడుతున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు. క్రిస్మస్ అంటే లోబడుట. చెప్పండి, క్రిస్మస్ అంటే లోబడుట. ఒకరికి ఒకరు లోబడాలి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి, తల్లిదండ్రులుగా పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ అంటే లోబడే పండగ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అంటున్నాడు కదా, యోసేపు వలె ఉండాలి. యేసయ్య కోసం మనం వీరి వలె జీవించాలి. ఎవరి వలె జీవించాలి? లోకంలో యేసయ్య కోసం మనం ఎవరి వలె జీవించాలి అంటే, 1 మరియ వలె మనం జీవించాలి, 2 యోసేపు వలె మనం జీవించాలి. 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే గనక చూడండి, మూడవది మనకి గుర్తొచ్చేది ఎవరో తెలుసా? గొర్రెల కాపరులు. చెప్పండి, ఎవరు మనకి గుర్తొస్తున్నారు? గొర్రెల కాపరులు. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంటే ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటున్నారు. ఈరోజు సంఘములో ఉన్న మీరు ఒకరినొకరు పురుకొల్పుకుంటున్నారా? ఆలోచన చేయండి. ఈరోజు సంఘముగా ఉన్న మనము ఒకరిని ఒకరు పురుకొల్పుకోగలుగుతున్నామా? నాకెందుకులే, నేను వెళ్తే చాలు ప్రార్థనకి, వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, నేను ఒక్కడనే ప్రార్థనకి వెళ్తే చాలులే అని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే అయ్యో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, నా భర్త రావాలి, నేను ఒక్కడనే వెళ్తున్నాను, నా భార్య రావాలి, భార్య భర్తలుగా మేమే వస్తున్నాం, మా పిల్లలు రావాలి, లేదు అంటే మా కుటుంబమే వస్తుంది, తోటి విశ్వాసులు క్రమంగా మందిరానికి రావట్లేదు అని చెప్పి నువ్వు వారి కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? ఈ గొర్రెల కాపరులంట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట, ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటున్నారంట. మన జీవితంలో కూడా ఈ క్రిస్మస్ మనకి ఏం నేర్పిస్తుందంటే ఒకరిని ఒకరు పురుకొల్పుకోవడం నేర్పిస్తుంది. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావు, నీవు వచ్చావు మంచిదే, నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉన్నారా? నీవు వచ్చావు మంచిదే, నీ భార్య దేవుని సన్నిధికి వచ్చిందా? నీవు వచ్చావు మంచిదే, నీ భర్త దేవుని సన్నిధికి వచ్చాడా? గొర్రెల కాపర్లంట యేసు ప్రభుని చూడడానికి ఒకరికొకరు పురుకొల్పుకుంటున్నారంట. ఈరోజు మనం ఆ రీతిగా జీవించగలుగుతున్నామా? క్రిస్మస్ మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? ఒకరిని ఒకరు బలపరుచుకోవడం, ఒకరిని ఒకరు ఆదరించుకోవడం నేర్పిస్తుంది. చూడండి, ఇంకా వాళ్ళు ఏం చేశారో మనం చూద్దాం. 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే, మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండిని ఒకరితోనొకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంట గొర్రెల కాపర్లు? వారు చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని, వాటన్నిటిని గూర్చి ఏం చేశారంట? ప్రచురము చేసిరి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ప్రచురము చేసేది ఇది. క్రిస్మస్ అంటే నువ్వు అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించాలి. నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించింది కదా. గొర్రెల కాపర్లు ఏం చేశారంట? వారు చూచిన దానిని అంతటినీ కూడా మొత్తం అందరికీ ప్రచురం చేస్తున్నారు. ఈరోజు క్రిస్మస్కి నువ్వు ఒకదానివే వస్తున్నావా? ఈరోజు క్రిస్మస్కి నువ్వు ఒకటివే వస్తున్నావా?
లేదంటే ఎవరినైనా క్రొత్త వాళ్ళని మనం తీసుకొస్తున్నామా మందిరానికి? ఇప్పుడు మన క్రిస్మస్ ఆరాధన 25 నైట్ జరగబోతుంది కదా. ఏం చేయాలి మనము? మన మొక్కలమే కాదు రావడం, గొర్రెల కాపర్ల వలె అనేక మందికి ప్రచురం చేయాలి. ప్రియులారా, మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే చాలామంది క్రిస్మస్ని ఒక పండగలా ఆచరిస్తారు. క్రిస్మస్ అంటే ఒక పండగ కాదు ప్రియులారా. క్రిస్మస్ పండగ ఎవరికి? లోకంలో ఉన్న అన్యులకి, లోకస్తులకి అది ఒక పండగ. కానీ మనకి అది ఏంటంటే సువార్తకు ఒక మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. లోకస్తులకి ఏం కావాలి? పండగ కావాలి. మా గుళ్ళో పండగ అంటే పరిగెత్తుకు వస్తారు. మా గుళ్ళో సువార్త కూటం అంటే ఎంతమంది వస్తారో ఆలోచించేయండి. మా గుళ్ళో మీటింగ్స్ అండి, మా గుళ్ళో సువార్త కూడికలు జరుగుతున్నాయి రండి అంటే ఎవరైనా వస్తారా? ఎవరూ రారు. సరే మేము వస్తాం, మీరు వెళ్ళండి అంటారు అంతే. కానీ మా గుళ్ళో పలానా రోజు పండగ అండి, మా చర్చిలో క్రిస్మస్ పండగ అండి అనగానే ఏం చేస్తారు? ఓకే నడండి, మీతో మేము వస్తామని మన చేయి పట్టుకొచ్చేస్తారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ అనేది ఒక పండగలాగా కాదు మనం చేసుకోవాల్సింది. అనేక మందిని క్రీస్తుకు పరిచయం చేయడానికి క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ క్రిస్మస్? అనేక మందిని క్రీస్తుకి పరిచయం చేయడానికి, క్రీస్తుని అనేక మందికి, అన్య జనాంగానికి పరిచయం చేయడానికి క్రిస్మస్ అంటే. కాబట్టి మనందరము ఈ గొర్రెల కాపరుల వల్ల ఏం చేయాలో తెలుసా? క్రీస్తు కొరకు మనము ప్రచురం చేసేవారుగా ఉండాలి. వాళ్ళందరూ ఒరే యేసు ప్రభు పుట్టాడంటరా, ఒరే యేసు ప్రభు జన్మించాడంటరా, రండిరా మనందరం చూడ్డానికి వెళ్దాం అని చెప్పి ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటున్నారు. వారు ఒకరిని ఒకరు పురుకొల్పుకోవడమే కాదు, వారు చూసిందంతా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మొత్తం లోకమంతా ప్రచురం చేస్తున్నారు. ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో నువ్వు లోకానికి ప్రచురం చేస్తున్నావా? ఈరోజు యేసు ప్రభు ఎందుకు నరావతారిగా, ఈరోజు యేసు ప్రభు ఎందుకు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడో అనేక మంది అన్య జనులకు నువ్వు పరిచయం చేయగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు పరిచయం చేయకుండా నువ్వు ఒక్కలవే సంఘానికి వస్తే, నీ ఒక్కలవే ఆ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తే కనుక అది నిజమైన క్రిస్మస్ నువ్వు చేసుకున్నట్టే కాదు. అనేక మందికి ఈ క్రిస్మస్ ఆనందాన్ని పంచే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అన్యులు ఏం చేస్తారో తెలుసా? వారు పండగలకి ఏం చేసుకుంటారు? ఒకరిని ఒకరు పిలుచుకుంటారు కదా. ఇప్పుడు జాతరలు ఇలాంటివి జరుగుతాయి. ఏం చేస్తారు? మొత్తం వాళ్ళ చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ పిలుచుకుంటారు. మనం కూడా ఏం చేయాలంటే క్రిస్మస్ వచ్చిందంటే మన అన్య జనాంగాన్ని అందరినీ కూడా ఇదిగో మా పండగ వచ్చింది, ఇదిగో ఇదిగో అని చెప్పి వారికి సువార్త చెప్పడానికి అది ఒక మార్గంగా మనం ఎంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారండి? వారు ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటున్నారు. మనము సంఘములో ఉన్న అందరము ఒకరిని ఒకరు పురుకొల్పుకోవడమే కాదు, కానీ అనేక మందికి క్రీస్తుని ప్రచురం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టుక కోసం, యేసు ప్రభు జన్మం కోసము ఇదిగో లోకరక్షకుడు జన్మించాడంట అని చెప్పడం మొదలు పెట్టారో లోకమంతా ఆశ్చర్యానికి గురైపోతుంది. ఏంటి, దేవుడు జన్మించాడా, ఏంటి దేవుడు పుట్టాడా అని చెప్పి వీరు మాటలు విన్న వారందరూ దేనికి గురవుతున్నారంట? ఆశ్చర్యానికి గురవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న వారు ఆశ్చర్యానికి గురవుతున్నారా? నువ్వు చెప్పే విషయంలో ఎక్కడైనా లోపం ఉందేమో, నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావేమో. దేవుణ్ణి అడిగేటప్పుడు మాత్రం ప్రభువా నాకు అయ్యి కావాలి, ఈ కావాలని చెప్పి దేవుడి దగ్గర పెద్ద లిస్ట్ పెడతాం మనం కదా. కానీ లోకంలో ప్రభు కోసం చెప్పేటప్పుడు మాత్రం మనం సిగ్గుపడిపోతూ ఉంటాం. లోకములో ప్రభు కోసం ప్రకటించేటప్పుడు మాత్రం, లోకములో ప్రభు కోసం ప్రభువుని ప్రచురపరిచేటప్పుడు మాత్రం మనం ఏమైపోతాము? సిగ్గుపడిపోతూ ఉంటాం. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపరులు ఎక్కడా సిగ్గుపడట్లేదు ప్రభు కోసం చెప్పడానికి. గొర్రెల కాపరులు ఎక్కడా అవమానంగా ఫీల్ అవ్వట్లేదు ప్రభు కోసం చెప్పడానికి. ఈరోజు నువ్వు ప్రభు కోసం సాక్ష్యం ఇస్తున్నావా? ఈరోజు ప్రభు కోసం నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు ఈ క్రిస్మస్ని పురస్కరించుకొని, ఈ క్రిస్మస్ని ఒక సందర్భంగా చేసుకుని ప్రభువుని ఎంతమందికి పరిచయం చేసావమ్మా?
ప్రభువుని ఎంతమందికి ప్రభు ప్రేమ చూపించగలిగావు ఆలోచన చేయండి. ఇదే 2వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచుండిరి. ఒక మాట చెప్పనా, ఈ గొర్రెల కాపరులు ఎవరో తెలుసా? సాక్ష్యం ఇచ్చుటలో చాలా దిట్టవేళ్ళు. చెప్పండి, సాక్ష్యం ఇచ్చుటలో చాలా స్ట్రాంగ్ పర్సన్స్, చాలా దిట్ట, చాలా ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నారు. వారు కన్నవాటిని విన్న వాటిని గురించి ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ప్రియులారా, ఈ క్రిస్మస్ అంటే మన సంఘంలో మన మొక్కలమే చేసుకునేది కాదు, మన మొక్కలమే భోజనాలు చేయడం కాదు, మన మొక్కలమే ఆనందించడం కాదు. లోకములో ప్రచురపరచాలి, లోకములో అన్యుల మధ్యలో ప్రభువుని స్తుతించాలి. ఆలోచన చేయండి ప్రియులారా, గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారో తెలుసా? వారు తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఎలా తిరిగి వెళ్ళారంట? దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని కార్యాలు వివరించుకుంటూ. ఎక్కడ ఎవరు కనబడితే, ఇప్పుడు ఆదివారం ఆరాధన అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా, దారిలో ఎంతోమంది మనకు కనిపిస్తారు. మన స్నేహితులు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు ఎంతమంది దారిలోకి మనకు కనిపిస్తారో. ఇప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా? 25 మా క్రిస్మస్ అండి, రండి మా గుడికి. 25 మా క్రిస్మస్ అండి, రండి మా గుడికి అని మనము వారందరికీ ప్రభువుని పరిచయం చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరులుగా ఉండాలని ఆశపడుతున్నారా? గొర్రెల కాపరులుగా ప్రభువుని మహిమపరుస్తున్నారా? గొర్రెల కాపరుల వలె సాక్ష్యం ఇచ్చట్లో మంచి దిట్టగా మనం ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. 4వది మనం ఆలోచన చేస్తే, జ్ఞానుల వలె మనం ఉండాలి. మొట్టమొదటి ఎవరి వలె మనం ఉండాలి? యేసయ్య కోసం మరియ వలె ఉండాలి. 2వది యోసేపు వలె మనం ఉండాలి. 3వది గొర్రెల కాపరుల వలె మనం ఉండాలి. 4వది జ్ఞానుల వలె మనం ఉండాలి ప్రభు దగ్గర, ప్రభు కోసం. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, చూడండి, వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. నెక్స్ట్, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు ఈ జ్ఞానులు? వారికి కలిగిన సమస్తాన్ని ప్రభువుకు సమర్పించారంట. ఏం సమర్పించారు? వారికి కలిగిన, వారి దగ్గర ఏదైతే ఉందో అవన్నీ ప్రభువు దగ్గరికి పట్టుకెళ్ళారు. బంగారాన్ని పట్టుకెళ్ళారు, సాంబ్రాణిని పట్టుకెళ్ళారు, బోలాన్ని పట్టుకెళ్ళారు. ప్రియులారా, వీటన్నిటి కోసం మనం మరలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగం అయిపోతే చాలాసేపు అయిపోద్ది. కానీ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? శ్రేష్టమైనవి ప్రభువుకి ఇచ్చారు. జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్నదానిలో శ్రేష్టమైంది ఎవరిస్తారండి? బంగారం. బంగారం ఎవరిస్తారు? ఎవరైనా ఇవ్వగలరా? ఈ రోజున ఎంత? గ్రాము 7,000, 8,000, 10,000 కదా ఇంచుమించు. ఒక కాసు బంగారం మనం కొనాలంటేనే దగ్గర 70,000, 80,000 మన దగ్గర ఉంటేనే తప్ప కాసు గోల్డ్ మనం కొనలేకపోతున్నాం. అలాంటిది ఈ జ్ఞానులు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనవి ప్రభువుకు సమర్పించారు. ఈరోజు శ్రేష్టమైంది నువ్వు ప్రభువుకి ఇస్తున్నావా? నీ దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైన నువ్వు ప్రభువుకి ఇవ్వగలుగుతున్నావా? జ్ఞానుల వలె. ఏంటి శ్రేష్టమైంది? ప్రభు అడుగుతున్నాడు.
ప్రభు నీ దగ్గర నుంచి శ్రేష్టమైంది ఏం కోరుకుంటున్నాడో తెలుసా? చెప్పండి ఎవరైనా. బంగారమా, వెండా, మీ ఆస్తిపాస్తులా, డబ్బులా? ఏం కోరుకుంటున్నాడు? అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది శ్రేష్టమైంది? ప్రభువుకు నీ దగ్గర నుంచి మొట్టమొదటిగా కావాల్సింది ఏదో తెలుసా? నీ హృదయము. అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని వాక్యం అన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు. ఎందుకు మనం క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు? ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు ఎందుకు చేసుకుంటుంది అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పి. అవునా కదా? అయితే ఎందుకు అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, నిన్ను నన్ను రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? డబ్బు పోగొట్టుకోవడానికి రాలేదు, ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదు, రాజుగా పిలువబడడానికి ఆయన రాలేదు, రాజ్యాన్ని ఏలడానికి ఆయన రాలేదు. ఎందుకు అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిపోయే నిన్ను నన్ను, నరకానికి వెళ్ళిపోయే నిన్ను నన్ను, పాపములో మునిగిపోయి లోకంలోంచి నరకానికి వెళ్ళిపోయే నిన్ను నన్ను పరలోకం చేర్చడానికి ఆయన ఆ పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి? ఎందుకు వచ్చాడు? ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఆయన ఒక మత స్థాపకుడిగా వచ్చాడని కొంతమంది. ఈరోజు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన కులాల్ని స్థాపించడానికి వచ్చాడని కొంతమంది. లోకమంతా ఈ రీతిగా అనుకుంటున్న ఈ సమయంలో నా ప్రభువు చెప్తున్న మాట, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఆయన కులాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఎక్కడైనా నేను మతాన్ని స్థాపించడానికి వచ్చానని ఒక్క మాట చూపించండి, యేసు ప్రభుని విడిచిపెడతాను ఇప్పుడే. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో ఎక్కడా ఆయన మత స్థాపకుడుగా లేడు. ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు, ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు, ఆయన ప్రాణం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, ఆయన కృప చూపే దేవుడిగా ఉన్నాడు, ఆయన జాలిగల దేవుడిగా ఉన్నాడు, ఆయన సమస్తము మనకి ధారాళముగా ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానులు ఏమి ఇచ్చారంట? వారి దగ్గర ఉన్న శ్రేష్టమైంది ఇచ్చారంట. ఈరోజు ప్రభు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? శ్రేష్టమైన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఇచ్చావా నువ్వు? నీ హృదయాన్ని పూర్తిగా ప్రభువుకి ఇచ్చావా? ఒకవేళ ఇంకా రక్షణ లేని అనుభవంలో నువ్వు ఉన్నావేమో, బాప్తిసం లేని అనుభవంలో నువ్వు ఉన్నావేమో, నా ప్రభు అంటున్నాడు, ఇదే సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఇంకా లోకము, లోకాశలు, ఇంకా లోకము ఎప్పుడో నేను రక్షణ తీసుకుంటాను, ఎప్పుడో మారు మనసు పొందుతాను అని ప్రభువుకు నువ్వు దూరంగా ఉంటున్నావేమో. నా ప్రభువు చెప్తున్నాడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఈ జ్ఞానులు ఏం చేశారండి? తన దగ్గర ఉన్న శ్రేష్టమైంది ప్రభువుకి ఇచ్చారు. చూడండి, 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురుకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ప్రతి వానికిని సాత్వికముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయాల్లో ఎవరిని ప్రతిష్ఠించాలంట? క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఒకవేళ నీ హృదయంలో ప్రభువుకి చోటు ఇవ్వకుండా, నీ హృదయం అంతా లోకంతో నిండిపోయి, నీ హృదయం అంతా పాపంతో నిండిపోయి, నీ హృదయం అంతా లోకములో ఉన్న వాటితో నిండిపోయి, నువ్వు ఒకవేళ నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు నువ్వు చేసుకుంటున్నా అవన్నీ వ్యర్థం. చెప్పండి, హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. ఒకవేళ ఇంతవరకు ప్రభువు లేని క్రిస్మస్లు నువ్వు చేసుకున్నావేమో, నీ హృదయంలో ప్రభువుకి చోటు ఇవ్వని క్రిస్మస్లు నీ జీవితంలో జరిగినాయేమో. నా ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? మీ హృదయములలో ప్రభువుని ప్రతిష్ఠించుకోండి.
మీ హృదయములలో ప్రభువుకి చోటు ఇవ్వండి. ప్రభు నీ నుంచి ఏం కోరుకున్నాడు? నీ డబ్బుని కాదు, నీ బంగారాన్ని కాదు, నీ వస్త్రాన్ని కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ విలువైనవి వేటిని ప్రభువు కోరుకోవట్లేదు. నా ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే మీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. మీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మీ హృదయములో ఆయనకి చోటు ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హృదయములో క్రీస్తుని మనము ప్రతిష్ఠించుకునే వారంగా ఉండాలి. జ్ఞానులు తన హృదయములో ప్రభువుకి చోటిచ్చారు. ఎవరికి చోటిచ్చారు? జ్ఞానులు ప్రభువుకి చోటిచ్చారు. మొట్టమొదటి యేసయ్య కోసం ఎవరి వలె మనం ఉండాలి? మరియ వలె ఉండాలి, యోసేపు వలె ఉండాలి. మూడవది గొర్రెల కాపర్ల వలె ఉండాలి. నాలుగవది జ్ఞానుల వలె ఉండాలి. ఐదవది ఎవరి వలె ఉందాం? చెప్పండి, మీరే చెప్పండి. ఐదవది చెప్పండి. ఐదవది ఎవరి వలె ఉందాం? జాన్లీ అంకుల్ చెప్పేస్తున్నారు, చెప్పాలి మీరు కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలండి. మొట్టమొదటిది మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు ఎందుకు కలిగి ఉండాలి? యేసు ప్రభులాగా మనం ఎందుకు ఉండాలి? యేసు ప్రభులాగా మనం ఎందుకు జీవించాలి అంటే, చదవండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడంట? తన్ను తాను తగ్గించుకొనెను, విధేయత చూపిన వాడే. క్రిస్మస్ మనకేం నేర్పిస్తుందో తెలుసా? విధేయత నేర్పిస్తుంది. మరియ విధేయత చూపింది ప్రభువుకి, యోసేపు విధేయత చూపారు, గొర్రెల కాపర్లు విధేయత చూపారు, జ్ఞానులు విధేయత చూపారు. ఈరోజు నీవు నేను విధేయత చూపించగలుగుతున్నామా? ఎవరికి? ప్రభువుకి. ప్రభువుకి విధేయత చూపించేవారు కావాలి. ఎవరు కావాలంటే ప్రభుకి ఆయన మాట వినేవారు, ఆయన మాటకు లోబడేవారు, ఆయన మాటకు విధేయత చూపించేవారు కావాలి. ఐదవది మనం ఎవరి వలె ఉండాలి అంటే క్రీస్తు వలె లోకములో జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ప్రభు రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ప్రభు. మరలా మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు, మేఘాలలో ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు మరలా నీవు ఆయనతో ఎత్తబడాలి అంటే కనుక ఆఖరిదిగా నువ్వు క్రీస్తు స్వరూపము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తు స్వారూప్యము కలిగిన వ్యక్తిగా, విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఆయనలో మరలా ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలి అంటే గనక క్రిస్మస్లు చేసుకుంటే ఎత్తబడావు. క్రీస్తుని కలిగిన క్రిస్మస్ చేసుకుంటే, క్రీస్తు వలె మనము మారిపోతే ఆయనతో మనం ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత భక్తి మనం చేసి ఒకవేళ ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందంటారా? ఏమీ లేదు ప్రియులారా. క్రిస్మస్ మన జీవితంలో విధేయత నేర్పిస్తుంది. క్రిస్మస్ మన జీవితంలో ఆయన తగ్గింపు నేర్పిస్తుంది. ఎలాగ మనం తగ్గించుకోవాలో, ఎలాగ విధేయులుగా మనం బ్రతకాలో మనకి నేర్పిస్తుంది. యేసు ప్రభు అంట సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రిస్మస్ అంటే హంగులు కాదు, క్రిస్మస్ అంటే ఆర్భాటాలు కాదు, తగ్గించుకునే పండగ ఇది. తగ్గింపు జీవితం కలిగినది. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఎక్కడ కనీసము ఆయనకి ఎక్కడ ఒక సత్రంలో కూడా ఆయనకి చోట్లేదు కదా. చూడండి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనం ఆలోచన చేస్తే కనుక ఎక్కడ ఆయనకి స్థలం ఉందంటే ఆ పశువులు ఎవరు పడుకుంటారు ప్రియులారా? అక్కడ కనీసం ఆ పశువులకి గడ్డేయడానికి వెళ్ళిన ఆ పశువుల కాపరైనా సరే ఎక్కువసేపు అక్కడ ఉండలేడు. ఎందుకు అంటే దోమలు భయంకరంగా ఉంటాయి కదా. కానీ నా ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో ఆలోచన చేయండి.
నా ప్రభు ఎంత దీనుడై ఎంత దీనత్వం కలిగి మన కోసం ఈ లోకానికి వచ్చాడో ఆలోచన చేయండి. కాబట్టి మనం ఎలాగుండాలి అంటే క్రీస్తు వలె మనం మారాలి. ఆయన రాబోతున్నాడు మరలా. ఇప్పుడు వరకు ఆయన చంటి బాలుడు వలె వచ్చాడు. ఇప్పుడు యోధా సింహము వలె, గర్జించు సింహము వలె ఆయన రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే క్రీస్తు వలె నువ్వు మారితేనే ఆయన నిన్ను తీసుకెళ్తాడు. క్రీస్తు వలె ఆయన స్వరూప్యంలోకి, ఆయన పోలికలోకి మనము మారితేనే మరలా రేపొద్దున ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ప్రియులారా, ఆలోచన చేయండి. మొట్టమొదటిగా మనము యేసయ్య కోసము వీరి వలె ఉండాలి. ఎవరి వలె ఉండాలో తెలుసా? మరియ వలె ఉండాలి, యోసేపు వలె ఉండాలి, గొర్రెల కాపరుల వలె ఉండాలి, జ్ఞానుల వలె ఉండాలి. ఆఖరిదిగా క్రీస్తు వలె మనము ఉండాలి. హల్లెలూయా. 5 విషయాలు నేను మీకు చెప్పాను. మరలా నెక్స్ట్ డిసెంబర్ వరకు ఈ వర్తమానాన్ని మన జీవితంలో, మన హృదయంలో భద్రంగా ఉంచుకొని, ఎన్ని క్రిస్మస్ మెసేజ్లు మనం విన్నా అవన్నీ మన హృదయంలో భద్రంగా దాచుకుని ప్రభువు కొరకు సాక్షులుగా మనం బ్రతకాలి. మరియ వలె, యోసేపు వలె, గొర్రెల కాపరుల వలె, జ్ఞానుల వలె, చివరికి యేసే వలె. వీళ్ళందరి వలె నువ్వు బ్రతికిన యేసయ్య స్వరూపంలోకి గనక నువ్వు రాకపోతే ప్రభు రాకట్లో మనము ఎత్తబడము. నువ్వు ప్రభు రాకట్లో ఎత్తబడాలి అంటే దేవుడి మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయనతో నువ్వు ఎత్తబడి వధువు సంఘములో నువ్వు చేర్చబడాలి అంటే గనక ఆఖరిగా ప్రభువు వలె మనం మార్చబడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఎక్కడి వారు అక్కడే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.